ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక రోడ్డు ఉంది, ఒక టెలికాం ఉంది, ఒక పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని తద్వారా మెరుగైన సేవలు అందించడమే కాకుండా వారు కూడా బాగుపడ్డారు. దీనివల్ల మొత్తం సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను కూడా ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఆ రోజు ఆర్థిక సంస్కరణలు చేసినప్పుడు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే పుష్ చేశాను. ఆ రోజు నేను ఆలోచించింది, సంపద వస్తే పేదరికం పోతుంది, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ అది అనుకున్న సులభంగా రావడం లేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. డబ్బులుండేవాళ్ళు బాగా డబ్బులు సంపాదించగలుగుతున్నారు, డబ్బులు లేనివాడు నిరుపేదగా ఉన్నాడు. జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి. ఒక పక్క బిలినియర్స్, ఇంకొక పక్క 100 రూపాయల ఆదాయం రాని సమాజం. ఈ ఆర్థిక అసమానతల్ని బ్రిడ్జ్ చేయడం కోసమే ఈరోజు మనం తీసుకొచ్చిన విధానం P4 అని తీసుకొచ్చాం. ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను ఒకటే కోరాను, ఈరోజు సమాజం వల్ల మనందరం ఇక్కడికి వచ్చాం. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఎఫ్ఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, మీడియాలో వచ్చినా మనం రావడానికి అవకాశం ఇచ్చింది సమాజం. కొన్ని అవకాశాలు ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు కట్టారు, కాలేజీలు పెట్టారు, ఆ కాలేజీలో చదువుకున్నాం, మనం పైకి వచ్చాం. కానీ మనతో పుట్టినవాడు మాత్రం ఇంకా ఊర్లోనే ఉన్నాడు, ఇంకా పేదరికంలోనే ఉన్నాడు. మన బాధ్యత కాదా అని నేను అడుగుతున్నాను. చాలామంది అంటున్నారు ప్రభుత్వమే చేయండి, మాకేం సంబంధం అని. కాదు, సమాజం వల్ల పైకొచ్చిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే బిల్ గేట్స్ను చూశాం. ఆయన జీవిత కాలంలో 99% సంపాదించిన సంపద మళ్ళా సమాజానికి ఇచ్చేస్తున్నాడు. మొన్నే వేదాంత చూశాం, 75% సంపద సమాజానికి ఇవ్వడానికి ముందుకు పోతున్నాడు. ఇది ఒక ట్రెండ్ కూడా సెట్ అయింది. కానీ వాళ్ళు పెట్టే డబ్బులు కొన్ని సెక్టర్లకు పెడుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో నేను చెప్పాను, బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ, నాలెడ్జ్ని హెల్త్ విషయంలో, అగ్రిటెక్ విషయంలో, లేకపోతే విద్య విషయంలో ఖర్చు పెడతానంటున్నారు. ఇక్కడ మనం తీసుకొచ్చే విధానం మీరు చూస్తే పీపీపీ మోడల్లో హై నెట్వర్త్ ఉండే 10%, లాస్ట్ మైల్లో ఉండే 20%ని అడాప్ట్ చేసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, మెంటరింగ్ చేయాలి, సమయానికి సజెషన్స్ ఇవ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ప్రజల్ని ఒక క్యాపిటల్గా చూసుకొని తద్వారా మనం పనిచేయగలిగితే, సరైన సమయంలో సరైన సహాయం చేయగలిగితే దానివల్ల పైకొచ్చే అవకాశం వస్తుంది. ఈరోజు చరిత్రలో మనం చూసాం, అంబేద్కర్ లాంటి వ్యక్తి, బరోడా మహారాజు, ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే 10 రూపాయలు ఇచ్చాడు నెలకు, లండన్లో చదువుకోవాలంటే $12 సహాయం చేశాడు. ఈరోజు ఒక మేధావిగా తయారయ్యాడు. ఎంతోమంది జీవితాల్లో ఎంతోమంది సహకరించి పైకి తీసుకొచ్చారు. దీన్ని స్ట్రక్చర్గా చేసి ముందుకు తీసుకుపోతున్నాం. నాకు ఇప్పటికే మీరు చూస్తే 87,226 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడానికి. 7,867 మంది మార్గదర్శులు వచ్చారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. మీ అందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యేలు కోరుతున్నా, మీ రెఫరల్ కూడా ఉంటుంది. ఎవరు తీసుకొచ్చారో అధికారులు కూడా కోరుతున్నా, మీ రెఫరల్ కూడా ఉంటుంది. 15 లక్షల మందిని బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలని, ఆగస్టు 15 లోపల చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం.